వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే అండి. ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చారు. అలా ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు చాలా మంది మద్దతు ఇచ్చి ఆయన్ని అధికారంలోకి ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అలా గెలిపించిన వాళ్ళలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టీచర్స్ ఒకరు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్స్కి చాలా అన్యాయం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అన్యాయంతో పాటు పని భారం కూడా ఎక్కువ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఆ పని భారం అనుకుంటే అసలు మీరేం చెప్తారు దాని గురించి? అంటే మొదట్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో టీచర్స్ అని కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒక వాయిస్, 2 చేతులతో ఓట్లేసాం అంటే మేము గెలిపించుకున్నాం అనే అంత ప్రకటించుకున్నారు. వాళ్ళే ఓన్ చేసుకున్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వాళ్ళు అడుగున దగాపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు 1,30,000 పైనుండే ఉపాధ్యాయులు, టీచర్స్ అంటే ప్రైమరీ, మున్సిపల్, ఏదైనా అన్ని వ్యవస్థలో పనిచేస్తున్న టీచర్లు దారుణమైన మోసానికి గురయ్యారు అని మీరు నేను అనుకోవడం కాదు. వాళ్ళ సంఘాల ద్వారా రిప్రజెంటేషన్లు ఇచ్చి దశల పోరాటం అలిసిపోయి ఒక మహా లాంగ్ మార్చ్ లాంటి పిలుపుతో బీఆర్టీఎస్ రోడ్డు మీద కదం తొక్కారు. అది ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు కనబరిచిన వ్యతిరేకతకు దర్పణం. ఆ దర్పణం ఏమైంది? ఏదైనా ఒకరు తప్పు చేశారంటే దిద్దుకోవాలి, ఇచ్చిన మాట తప్పారంటే అయ్యో ఇవ్వలేకపోయాం చెప్పాలి. కానీ ఉపాధ్యాయుల ఆగ్రహావేశాలను చూసిన ప్రభుత్వం దానికి బాధ్యుడిగా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ని తప్పించింది. కానీ ఈ లక్షల మంది ఉపాధ్యాయుల సమస్యలను మాత్రం ఒక్కటి కూడా అడ్రస్ చేయలేదు. ఆ దిశలో ఉపాధ్యాయులు ఉద్యమిస్తే అణిచివేస్తున్నారు. సాంప్రదాయబద్ధమైన వాళ్ళ పద్ధతుల్లో చర్చలకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దీన్ని ఎలాగా తమ హక్కులు ఎలా సాధించుకోవాలి, తమకిచ్చిన హామీలు మోసం చేస్తే రాబట్టుకోవాలి తెలియని ఉపాధ్యాయులు తమ ఆవేదనని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. అవి ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యక్తం చేస్తున్నారు సంఘాల తరపు నుంచి. అయితే ప్రభుత్వం తమ పట్ల తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నారు అనే ఒకే ఒక కారణంతో వాళ్ళని టార్గెట్ చేసి పనిభారం దశల వారీగా పనిభారం పెంచుకుంటూ పోయింది. ఇవ్వాల్సిన ప్రయోజనాలను దూరం చేస్తూనే వాటిని ప్రశ్నిస్తున్నారనే కారణంతో వాళ్ళపై పనిభారం పెంచుకుని వెళ్ళిపోయింది. పనిభారం అంటే ఇప్పుడు స్కూల్లో టీచరు బాధ్యతలు ఏంటండి? పిల్లలకు పాఠాలు చెప్పడం, క్రమశిక్షణ నేర్పడం, ఇంకా వ్యక్తిత్వ వికాసం నేర్పడం, ఆటలు పాటల వైపు పిల్లల మనోవికాసం తీర్చిదిద్దడం. కానీ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బళ్ళల్లో సాగుతున్నది ఏంటి? యాప్ల ప్రహసనం, బోధనేతర పనుల ఒత్తిడి. అది ఎంతగా పెరిగిపోయిందంటే ఒక టీచర్ తెల్లవారి 9 గంటలకు స్కూల్కి వెళ్ళి నుంచి సాయంకాలం 4 గంటలకు స్కూల్ నుంచి బయటకు వచ్చే వరకు ఆయన దాదాపు 10 యాప్లు అప్లోడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదంతా రూరల్, గ్రామీణ ప్రాంతాల్లో. మనకి కోర్ సిటీలో అమరావతి రాజధాని కానీ విశాఖపట్నంలోనే అన్ని నెట్వర్క్లు డేటా సరిగా కనెక్ట్ కాదు. అంటే అవి సెక్యూరిటీ మెజర్స్లో తగ్గించారు, బ్యాండ్విడ్త్ తగ్గించారు. ఆ పరిస్థితిలో అటువంటిది పల్లె ప్రాంతాల్లో నెట్వర్క్ లేని పరిస్థితుల్లో టీచర్లకి యాప్లు నెట్వర్క్ అసలు కనెక్ట్ అవ్వదు. వాళ్ళు తెల్లవారు 9 గంటలకు స్కూల్కి వెళ్ళడంతోనే తంబేయడం, ఫేషియల్ అటెండెన్స్ ఉంటుంది. ఆ ఫేషియల్ అటెండెన్స్కి నెట్వర్క్ లేక తీసుకోదు. మొదటిది తీసుకున్నప్పుడు ఆ టీచరు దాన్ని తాను ఆబ్సెంట్గానే పరిగణిస్తారు కదా. ఆబ్సెంట్గా అక్కడి నుంచే టెన్షన్ పడుతున్న టీచరు దాని నెక్స్ట్ పని ఏంటంటే బాత్రూమ్ ఫోటో తీయాలి. ఇప్పుడు ఒక టీచర్ తన ఇంట్లో బాత్రూమ్ కూడా పని వాళ్ళకి ఇవ్వటం లేదంటే కాంట్రాక్ట్కి ఇవ్వడం చేస్తాడు. కానీ ఆయన బాత్రూమ్ కాలకృత్యాలు తీర్చుకొని వస్తాడు. కానీ ఫోటోలు తీసుకోడు కదా, ఎలా ఉన్నాయో బాగాలేకపోతే. అటువంటిది అంటే ఇదేమి తప్పు అనేది కాదు, కానీ పిల్లల కోసం మంచిదే. కానీ తెల్లవారి ఏ పరిస్థితులు ఉంది ఆ బాత్రూము ఏంటి అనేది తెల్లవారి వెళ్తూనే ఓ పుస్తకం తీయడం, బోర్డు మీద లెసన్ చెప్పడం కాకుండా బాత్రూమ్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ లేని ఈ పరిస్థితుల్లో ఇంకా హాస్యాస్పదమైన విషయం మీకు చెప్తా. ఏంటంటే ఫోన్ వాడకూడదు టీచర్.
ఫోన్ వాడకూడదు. 10 యాప్లు వాడుతూ ఫోన్ వాడకపోతే ఇవన్నీ ఎలా upload? అదే కదండి, ఎంత విచిత్రం అంటే 9 నుండి 4 గంటల వరకు పాఠశాల పని వేళల్లో టీచర్ ఫోన్ వాడకూడదు, కానీ యాప్లన్నీ అప్లోడ్ చేయాలి, ఇంటర్నెట్ ఉండదు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కదా. డే అంతా ఇప్పుడు ఓన్లీ ఈ వర్క్ మీదే ఉంటారు వీళ్ళు, టీచింగ్ సమయం ఉండదు. అసలు ఈ ఫోన్ వాడకూడదు, యాప్లో అప్లోడ్ చేయాలి, నెట్వర్క్ ఉండదు, అటెండెన్స్ ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి. ఇటువంటి విచిత్రమైన స్ట్రక్చర్ని ఉపాధ్యాయ లోకం చుట్టూ ప్రెజర్ పెట్టేశారండి. ఆ ప్రెజర్ తట్టుకోలేక, ఆ ప్రెజర్ ఒకటే పెట్టడం కాదండి, బోధనేతర పనులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మళ్ళీ ఈ ఫోన్ వాడకూడదని అదే ఫోన్లో మీరు ఆన్లైన్ క్లాసులు అంటే పునశ్చరణ తరగతులు అంటారు. టీచర్ కూడా ఓసారి నేర్చుకుంటే అయిపోదు, ఆయన తరచూ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ అప్గ్రేడేషన్ ఉండాలని ఆయనకి ఆన్లైన్ కోర్సులు ఇస్తారు. నెట్వర్కే లేక ఆయన అటెండెన్స్ చేయలేడు, ఆయనకి ఆన్లైన్ కోర్సు నేర్చుకుని మళ్ళీ మీకు అది నేర్చుకుంటాడు సరే, సాయంకాలం లోపు మళ్ళీ దాని మీద రివ్యూ, పర్యవేక్షణ పేరుతో వేధింపులు, నీ గ్రేడ్ తక్కువ వచ్చింది, నువ్వు సరిగ్గా క్లాసులు అటెండ్ కాలేదు, అందులో నువ్వు పరిణతి సాధించలేదు అనే వేధింపులు. సరే, ఒక రోజులో టీచర్ గురించి మొదట చెప్పుకున్నాం కదండి, మార్నింగ్ బాత్రూమ్ ఫోటో అయిపోద్ది, బాత్రూమ్ ఫోటో అయిపోయిన వెంటనే ఈయన అటెండెన్స్ అయిపోద్ది, తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ అయిపోద్ది, అయిపోయిన వెంటనే ఆ రోజు వచ్చిన మంగళవారం చిక్కి, బుధవారం మళ్ళీ మెనూలో మార్పు అవన్నీ వస్తాయి కదా, అవి మార్నింగ్ వస్తాయి, మామయ్య గారు పంపించినవి. వాటన్నిటి మీద మామయ్య గారి బొమ్మ, వాళ్ళ నాన్నగారి బొమ్మ ఉంటుంది, అవన్నీ ఫోటోలు తీయాలి, స్టాక్ రిజిస్టర్ చేయాలి. అంటే అంతా కిరాణా షావుకారి పని. ఆ కిరాణా షాప్ పెట్టుకుంటారు కదా, ఆయన తెచ్చిన స్టాకు, అయిపోయిన స్టాకు రాసుకుంటాడు కదా, అలా పొద్దులు రాసుకుంటారు. ఇవన్నీ రాసుకున్నాక మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం అయితే పిల్లలకు భోజనం పెడితే వాళ్ళు తింటూ ఆ వండిన పదార్థాలు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. తర్వాత వాళ్ళు ఎంతమంది హాజరయ్యారో, ఎంతమంది తిన్నారో చేయాలి. అంటే ఇవన్నీ చేసిన తర్వాత గిన్నెలు కడిగారో లేదో తీయమంటారు కాబట్టి ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తగా కడిగారా గిన్నెలు లేదా అవి కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ అయిపోయినాక ఈవినింగ్ వెళ్ళినాక ఈరోజు ఎంత స్టాక్ వాడారు, ఎంత మిగిలిందో అది కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఎప్పుడు పాఠాలు చెప్తారండి పిల్లలకి? ముఖ్యంగా చూసుకుంటే స్కూల్స్లో ఇప్పుడు టీచర్స్ ఆల్రౌండర్ అనమాట. ఆల్రౌండర్ కాదండి, అసలు పని బోధన తప్పించి అన్ని పనులు వాళ్ళకి అప్పగించారు. మళ్ళీ మీరు సరిగా బోధించట్లేదని వాళ్ళ మీద చెక్కింగ్ వేధింపులు మొదలయ్యాయండి. చెక్కింగ్ వేధింపులు మొదలయ్యాయి. సరే, ఇవి బోధనేతర పనులు, బోధన పేరుతో, పర్యవేక్షణ పేరుతో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళ ప్రయోజనాల సంగతి సరే. ఒక మనిషికి విపరీతమైన పని ఒత్తిడి పెంచాం, పని ఒత్తిడి పెంచినప్పుడు సమాంతరంగా ప్రయోజనాలు పెరుగుతాయి. కానీ టీచర్లకు ఏమైంది, తద్భిన్నంగా వాళ్ళ ప్రయోజనాలు తరిగిపోయాయి. న్యాయబద్ధంగా వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక్కో ప్రయోజనాన్ని దూరం చేస్తున్నారు. దూరం ఎలా చేస్తున్నారు? వాళ్ళకి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? 2 చేతులతో ఓట్లు వేస్తారని వాళ్ళకి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు, కాంట్రిబ్యూషరీ పెన్షన్ స్కీమ్ని వారం రోజుల్లో. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళలో ఎన్ని వారాలు అయిపోయినాయో టీచర్లకి తెలుసు, పాలకులకి తెలుసు. అది మొదటిది. రెండోది వచ్చేసరికి ఎర్నడ్ లీవ్. టీచరు ఎర్నడ్ లీవ్ అనేది వారం రోజుల్లో వచ్చేస్తుంది, ఎన్కాష్ చేసుకుంటారు. అటువంటిది ఈరోజు 2021 నుంచి ఈరోజు వరకు అప్పుడు ఎన్కాష్ చేసుకోవడానికి అప్లై చేసిన వాళ్ళకి ఈ రోజుకి రాని టీచర్లు ఉన్నారండి. 3 ఇయర్స్ రాలేదు. ఇంకా ఇందులో విచిత్రం ఉంది, వీళ్ళకి రాలేదు. సరే, వీళ్ళు అప్లై చేసుకున్న వెంటనే ఒక 30,000 వస్తుంది అనుకోండి ఎర్నడ్ లీవ్. 30,000కి సంబంధించిన టీడీఎస్ ఆ రోజే కట్ చేస్తారు. వాళ్ళకి అది ఎన్కాష్ కాలేదు, డబ్బులు రాలేదు, కానీ అదే రోజు టీడీఎస్ కట్ అయిపోయాయి. అంటే వాళ్ళకి రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సింది రాలేదు. సరే, న్యాయబద్ధంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన టీడీఎస్ మాత్రం తీసుకుంది. దీనికంటే ఇంకో ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే అండి, టీచర్లు వాళ్ళ ఆదాయం అంతంత మాత్రమే. కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తారనే ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్లానింగ్ అంతా ఎలా ఉంటుందంటే, తమ పొదుపు, ఆ పొదుపు నుంచి వాడుకునే క్రమం అంతా చాలా పద్ధతిగా చేసుకుంటారు. పిఎఫ్ని డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పెళ్ళిళ్ళు అంటే చాలా మంది పిఎఫ్ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, ఆధారపడి ఉంటారు. ఆ పిఎఫ్ అమౌంట్ కూడా కొద్దిగా ఎక్కువలో అక్కడ పోగుబడి ఉంటుంది, పొదుపై ఉంటుంది. కాబట్టి దాని నుంచి వాడుకుంటే తక్కువ ఇంట్రెస్ట్తో డేస్లో 1-2 వీక్స్లో వచ్చేస్తుంది.
పిల్ల పెళ్ళి పెట్టుకుని 2 నెలల్లో పిల్ల పెళ్ళి ఉందనుకో పిఎఫ్ అప్లై చేసుకుని కట్నానికి పనికి వస్తుంది, ఖర్చులకు పనికి వస్తుంది అని ఆలోచించే టీచర్లు. ఇల్లు కట్టుకుంటే చివరి దశలో హౌస్ లోన్తో కట్టుకుంటే చివరి ఇంటీరియర్కి గట్ట చాలేదనుకుంటే లోన్ పెట్టుకునే వాళ్ళు. ఇతరత్ర ఏ అవసరానికైనా అదొక వాళ్ళకి గ్యారంటీ బ్యాంక్ కింద లెక్క పిఎఫ్, తాము దాచుకున్న కిడ్డీ బ్యాంక్ లెక్క. అటువంటి పిఎఫ్లో ఈరోజు పిఎఫ్ లోన్ అప్లై చేస్తే ఒక్క టీచర్కి రావట్లేదు సరే, ఆ పిఎఫ్లో ఎంత ఉందో తెలియడానికి ఆ సైట్ కూడా ఓపెన్ కావట్లేదు 3 ఏళ్ళుగా. ఎందుకు? ప్రభుత్వం అందులో నిధులు మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు, తమ భవిష్యత్ అవసరాలకు దాచుకున్న డబ్బులు అవి కూడా దోచేసిందండి ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తమ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి, తమకిచ్చిన హామీలు మోసం చేశారు, విపరీతమైన పని ఒత్తిడి పెంచారు, పని చేయట్లేదని వేధిస్తున్నారు. మీరు న్యూస్లో చూసారండి ఏమైనా చనిపోయిన సంఘటనలు? నాకు తెలిసిన టీచర్ అండి, 45 years హెడ్ మాస్టర్, కేవలం పని ఒత్తిడితో గుండెపోటుతో చనిపోయాడండి. ఆ న్యూస్ నేను పేపర్లో చూసినాక, ఆయనతో పనిచేసిన వాళ్ళు కొంతమంది టీచర్స్ అడిగినాక, వాళ్ళ ఆవేదన విన్నాక, నేను టీచర్ అంటే నాకు చాలా పోస్ట్ లైఫ్, ఎక్కువ సెలవులు, చాలా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాక, ఇప్పుడు ఈ పరిస్థితులు చూసినాక నాకే అనిపించింది అయ్యో పాపం ప్రభుత్వ ఉద్యోగి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడా, ఇంత అణిచివేతకు గురవుతున్నాడా, ఇంత వేధింపబడుతున్నాడా అని బాధ అనిపించిందండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగికి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంకా సామాన్య ప్రజలు ఇంకా ఎంత ఇబ్బంది పడుతుంది. పాఠాలు చెప్పే టీచర్కి, సమాజాన్ని భవిష్యత్తు రేపటి పౌరులను తీర్చిదిద్దే గురువుకే ఈ పరిస్థితి ఉంటే, ప్రభుత్వం న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా ఒక రౌడీయిజంలా వేధిస్తుంటే ఎవరితో చెప్పుకుంటారు? అంటే ప్రభుత్వమే కదా వాళ్ళవన్నీ అడ్రస్ చేయాల్సిందే, ప్రభుత్వమే కదా వాళ్ళకి హామీలు ఇచ్చింది. అదే ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ పొదుపు డబ్బులు, వాళ్ళ పిఎఫ్లు అన్నీ మళ్లించుకొని దోచేసి తిరిగి వేధించి చంపేస్తుంటే ఎవరికి చెప్పుకుంటారండి? ఇది రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితి అండి. ఒక జర్నలిస్ట్గా టీచర్స్ సమస్యలు చూసిన తర్వాత మీతో ఈ విశ్లేషణ చేయడం నాకైతే ఒక బాధతో చేసిన విశ్లేషణ. ఓకే, థ్యాంక్ యూ అండి.